పులిగర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి ఆలోచన విధానం వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి గారి నాయకత్వం మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గురు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి ధనాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం స్త్రీ జాతి విమోచన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకేసండి మాకు చేసి సరే ఎవరిడే నారాయణ ఓలే జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం విజయ్ కుమార్ గారు ప్రారంభించారు. కార్యక్రమాలని పురస్కరించుకుని చాలా కాలాతీతం అయింది కాబట్టి ఎవరో మాట్లాడటంటే సాధు జన్మదినం సందర్భంగా మనం పార్టీ కార్యాలయాన్ని ఏలూరులో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఆంధ్ర కూడా ఇక్కడికి చేస్తున్నారు. మీరందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా అందరికీ మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒకవైపు, అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం ఈ శుభదినాన్న మేము చేసుకుంటూ ఉన్నాము. మా కోర్ కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ గారు, ఈ జిల్లాలో బాబురావు గారు పార్టీ తరపున కార్తిక్, వీరందరూ కూడా ఈ జిల్లా పార్టీ నడిపించడానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే అప్పుడున్నటువంటి ఒక భయంకరమైన అణిచివేత నుంచి, ఒక భయంకరమైనటువంటి ఆంక్షల నుంచి పేదలను, మరీ ముఖ్యంగా యావత్తు శూద్ర జాతిని, ఇంచుమించు 85% ప్రజలను విముక్తి బాటపై నడిపించడానికి మొదటి ప్రయత్నంగా చేశారు. గతంలో మన సంస్కృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలని ఎదిరించి ఒక శాంతిని, సమాధానాన్ని, ప్రజ్ఞ, కరుణశీల అనేటువంటి సిద్ధాంతాలతో బుద్ధుడు మొదటిసారి ఒక సాంఘిక విప్లవాన్ని ఈ దేశంలో నడిపిస్తే, ఆ బాటలో రెండవసారి మహాత్మా ఫూలే ఆ బాధ్యతను చేపట్టడం అనేటువంటిది మనం చరిత్రలో చూసాం. ఒక అరాచకమైనటువంటి సమాజంలో, ఒక బార్బేరియన్ లాంటి ఒక సమాజంలో మానవత్వాన్ని నింపాలని, ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలని, ప్రతి ఒక్కరికి విద్య, దాంతోపాటు నాలెడ్జ్, జ్ఞానం, వీటి ద్వారా మనుషులు స్వయం కృషితో ఎదగాలని తన భార్య శ్రీమతి సావిత్రిబాయి ఫూలేతో కలిసి, ఫాతిమా షేక్, వీరందరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపించడం, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఈ శూద్ర జాతి విముక్తికి, ఉద్ధరణకి వారు పనిచేయడం అనేటువంటిది వారిని ఈరోజు స్మరించుకుంటూ, అలాంటి ఆలోచన విధానంతో, అలాంటి సిద్ధాంతాలతో పేదల కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు జరగాలి, అందులో పేదలే భాగస్వాములు కావాలి అనే ఆలోచన విధానంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మేము స్థాపించి రాష్ట్రంలో నలుమూలలా వ్యాప్తి చేసే కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఇక్కడ మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి సంవత్సర కాలంలో గ్రామస్థాయి వరకు ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, ఒక సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసి ఈ పార్టీ ద్వారా ప్రజలకు విస్తృతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. జై భీములు. ముందుగా నా పేరు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం
జాతీయ ప్రధాన కార్యదర్శిని, అలాగే ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని, ఎల్సిపి సెంట్రల్ కమిటీ మెంబర్ని. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చరిత్రలో మనం పరిశీలించుకున్నట్లయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం పట్ల సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి గొప్ప పోరాట యోధుడు జ్యోతిరావు పూలే గారని ఈరోజు నేను మన మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దేశ కుల వ్యవస్థలో, నిచ్చెన మెట్ల వ్యవస్థలో హెచ్చు తగ్గు విధానాన్ని సవిచూసి దీన్ని నిరోధించాలని కంకణం కట్టుకుని ఈ దేశ సమాజంలో దేశ ప్రజల మధ్యన వ్యత్యాసం ఉండకూడదు, అందరూ సమానంగానే జీవించాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు పోరాటం చేయటం జరిగింది. ఆనాడు పోరాట పటిమ ఫలితంగానే మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పోరాట పటిమను చూసి గురువుగా ఎన్నుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో జన్మిస్తే జ్యోతిరావు పూలే గారు 1890 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అంటే ఆయన చనిపోయిన సంవత్సరాన్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్ల ఆయన గురువుగా మరి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం వైపు పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడిగా ఆయన గుర్తించారు కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా ఎన్నుకున్నారు. అదే కాకుండా విద్య అందరికి అందించాలని మరి తెలుసుకుని విద్య లేనిది మనం ఏమి చేయలేమని చెప్పి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి టీచర్గా తయారు చేసి మరి అందరికీ విద్యను అందించాలని ఒక కంకణం కట్టుకుని ఆయన సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి కొన్ని వేల మందికి, లక్షల మందికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. అదే కాకుండా మరి ఈ సమాజంలో కుల వివక్షత తాండవిస్తున్న సమయంలోనే కుల నిర్మూలన వివాహాలు చేసి ఈ సమాజంలో సమాజం ఏర్పడాలంటే కుల నిర్మూలన జరగవలసిందే అని చెప్పి కుల నిర్మూలన వివాహం చేయించడం కూడా జరిగింది. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో మానవులందరూ సమానమైన చాటి చెప్పినటువంటి గొప్ప సంపదావాది మరి జ్యోతిరావు పూలే గారు అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియపరుస్తూ, మరి జయంతి సందర్భంగా మరొకసారి జ్యోతిరావు పూలే గారి ఘన నివాళుల్ని అర్పించుకుంటూ సెలవు తీసుకున్న జై భీమ్, జై భారత్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,